హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు మనం ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న లవ్ మౌలి మూవీ గురించి తెలుసుకుందాము. ఈ లవ్ మౌలి ఆహాలో 2 గంటల 15 నిమిషాల రన్ టైంతో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మూవీ ఎలా ఉంది అంటే, సహజంగా అర్జున్ రెడ్డి, యానిమల్, సిద్ధార్థ్ రాయ్ వంటి సినిమాల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చిత్రీకరించడము అనేలా అనిపిస్తుంది ఈ చిత్రం. సో ఇందులో ఆ సినిమాలో ఉన్నట్టు హెవీ వైలెన్స్ లేకపోయినప్పటికీ హెవీ బోల్డ్నెస్ అనేది మటుకి చాలా బాగా ఉంది. సో ఇందులో ఫస్ట్ టైం సిద్ధ నవదీప్ వచ్చేసి ఒక డిఫరెంట్ రోల్లో బాగా మెప్పించాడు. అతని యాక్టింగ్ కోసమైనా కానీ ఈ చిత్రం ఒకసారి చూడాలి. సో అట్లానే హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసి చాలా బోల్డ్ కంటెంట్ అనేది ఉంటుంది. సో ఈ బోల్డ్ కంటెంట్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రం అనేది చూడలేకపోవచ్చు. కారణము హెవీ ఎక్స్పోజింగ్ అడల్ట్ కంటెంట్, ఇటువంటి సన్నివేశాలు, అలానే డైలాగ్స్ చాలా వల్గారిటీగా ఉంటాయి. సో ఇది లవ్ మౌలి అనే మూవీని ఫ్యామిలీ ఆడియన్స్ దూరంగా ఉంటే సమ్ బెటర్. సో ముఖ్యంగా యంగ్స్టార్ని బేస్ చేసుకొని, యంగ్ జనరేషన్ బేస్ చేసుకొని చిత్రీకరించినట్టు ఉంటుంది ఈ చిత్రము. ఈ లవ్ మౌలి కాన్సెప్ట్ వచ్చేసి, అమ్మా నాన్న లేని ఒక అనాథ ఒక మంచి టాలెంట్తో ఒక పెయింటర్గా ఆవిర్భవించినప్పుడు అతని లైఫ్లోకి ఎలాంటి అమ్మాయి రావాలి అని ఊహిస్తూ ఒక చిత్రాన్ని గీస్తే, ఆ చిత్రం ఆ ఊహకు తగ్గట్టు ఆ చిత్రంలోని అమ్మాయి నిజంగా తన ముందుకు వస్తే ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు ఫేస్ చేశాడు అనేదే సింపుల్ కాన్సెప్ట్ ఈ లవ్ మూవీ స్టోరీ. అట్లానే అతను అనుకున్నట్టు గీసిన ఆ అమ్మాయి తన లైఫ్లోకి వచ్చాక అతను సాటిస్ఫై అయ్యాడా లేదా, ఎందుకు సాటిస్ఫై అవ్వలేదు? ముఖ్యంగా చెప్పాలి అంటే, లవర్స్ అనేవాళ్ళు ఇద్దరు ఆలోచన విధి విధానము, ఇంకపోతే లక్షణాలు కానీ, టేస్ట్లు కానీ, లైక్ ఎవ్రీథింగ్, కోరికలు కానీ నాకు తగ్గట్టు ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. బట్ అలా ఉండటం వల్ల ఏమవుతుంది అనేది మటుకి చాలా బాగా చక్కగా చూపించారు. ఇకపోతే గెస్ట్ రోల్లో వచ్చేసి రానా యాక్టింగ్ని ఒప్పుకోవాలి. చాలా సింపుల్ క్యారెక్టర్ అయినప్పటికీ చాలా డిఫరెంట్ లుక్లో, చాలా కొత్తగా, ఇప్పటివరకు రానాని మనం ఎప్పుడు అలా చూసి ఉండము. ఈ మూవీలో అసలు మనం రానాని గుర్తుపడడం కూడా కొంచెం కష్టమే అనిపిస్తుంది. ఆ రోల్లో బాగా మెప్పించాడు. ఇకపోతే హీరోయిన్ ఎక్స్పెరిమెంట్కి ఆమెకి హెడ్సప్ చెప్పాలి. కేవలం ఎక్స్పోజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా తన నటను పరిణితి మించి చేయటం చాలా బాగుంటుంది ఈ మూవీలో. అట్లానే నవదీప్కి హీరోయిన్కి మధ్య వచ్చే ఆ లవ్ ట్రాక్ అవని కానీ, లేకపోతే రొమాన్స్ కానీ, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ కానీ చాలా బాగా చక్కగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇది ప్రజెంట్ జనరేషన్ని, యంగ్ జనరేషన్ని బేస్ చేసుకొని చిత్రీకరించిన చిత్రంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చే రివ్యూ ఈ మూవీకి, లవ్ మౌలీకి వచ్చేసి అవుట్ ఆఫ్ 5లో 2.5 ఇస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు జనరేషన్ బేస్ చేసుకొని ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీకు బాగా ఇప్పుడు జనరేషన్ యొక్క థాట్స్ ఎట్లా ఉంటాయి, అట్లానే రొమాంటిక్ సన్నివేశాలు, ఇలాంటివి బాగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని అయితే ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, నా ఛానల్ పేరు వచ్చేసి TSM బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నషరుద్దీన్.